హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మార్ట్ సేవ తెలుగు. ఈరోజు కూడా ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసానండి. అదేంటి అంటే యూట్యూబ్లో అండి మనం ఎడిట్ చేసేసి వీడియో అయితే అప్లోడ్ చేసేసుకుంటాం కదా. కానీ ఒక్కొక్కసారి మనం మ్యూజిక్ అయినా కొన్ని అన్నెసెసరీ సౌండ్స్ అయినా లేదా అసలు వీడియోలో ఒక క్లిప్ మనకు వద్దు అని అనుకుంటున్నాం. అలాంటప్పుడు ఆ వీడియోని మనం ఎలా ట్రిమ్ చేసుకోవాలి, డిలీట్ చేయకుండా వీడియోని ఎలా ట్రిమ్ చేసుకోవాలో ఇవాల్టి టాపిక్ అదేనండి. వీడియోని మిస్ కాకుండా ఎండ్ వరకు చూసేయండి. దానికంటే ముందు మనకి ప్రమోషన్స్ ఉన్నాయి కదండి, డైలీ ఒక 5 ప్రమోషన్స్ అని చెప్పాను కదా. ఈరోజు ఎవరెవరు ఛానల్ ప్రమోట్ చేస్తున్నానో చూసేయండి. ఫస్ట్ ఛానల్ వచ్చేసరికి దివర్షి ద రైడర్ అండి. సో వీళ్ళ ఛానల్ ఓపెన్ చేద్దాం. వీళ్ళు వచ్చేసరికి వ్లాగింగ్ వీడియోస్, ఈ బెంగళూరుకి సంబంధించిన కొన్ని వీడియోస్ అయితే పెట్టారు. అంటే ట్రావెల్ వ్లాగ్స్ కింద అలా అయితే పెడుతున్నారు. వీడియోలో కంటెంట్ ఉందండి, నేను సబ్స్క్రైబ్ చేసుకున్నాను, మీరు కూడా ఫాలో అప్ చేయండి. నెక్స్ట్ వచ్చేసరికి A to Z ముచ్చట్లు అండ్ వ్లాగ్స్ అని పెట్టారండి. సో ఈ ఛానల్లో ఏంటంటే అన్నీ సంబంధించిన కుకింగ్ అని ఇంకా వ్లాగింగ్ కానీ అలా వీళ్ళ పర్సనల్ లైఫ్కి సంబంధించి అయితే ఉన్నాయి. నేను సబ్స్క్రైబ్ చేసుకున్నాను, మీరు కూడా సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేయండి. నెక్స్ట్ వచ్చేసరికి అన్లిమిటెడ్ కామెడీ అండి. ఇక్కడ వచ్చేసరికి కామెడీ వీడియో, ఫన్నీ వీడియోస్ అయితే ఉన్నాయి, కంటెంట్ ఫాలో అవుతున్నారు. సబ్స్క్రైబ్ అయితే యాడ్ అయింది, మీరు కూడా ఫాలో అప్ చేయండి. నెక్స్ట్ వచ్చేసరికి మల్లికా DR బ్లాగ్స్ అండి. ఈమె కంటెంట్ మెయింటైన్ చేస్తున్నారు, కుకింగ్కి సంబంధించిన వీడియోస్ అప్లోడ్ చేస్తున్నారండి, ఫాలో చేయండి. మంచి మంచి కుకింగ్ వీడియోస్ పెడుతున్నారు, నేను సబ్స్క్రైబ్ చేసుకున్నాను, మీరు కూడా చేయండి. నెక్స్ట్ వచ్చేసరికి ఫన్నీ క్రియేటివ్ ఐడియాస్ అండి. నేను న్యూయార్క్కి సంబంధించిన ట్రావెలింగ్ వీడియోస్ ఇలాంటి చాలానే పెట్టారు. బాగుందండి ఛానల్, మంచిగా కంటెంట్ మెయింటైన్ చేస్తున్నారు, ట్రావెలింగ్ బ్లాగ్స్ అయితే పెడుతున్నారు. సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. నెక్స్ట్ ఇప్పుడు ఇంకా వీడియోలోకి వెళ్దామండి. మనం వీడియో అప్లోడ్ చేసిన తర్వాత ఎలా ట్రిమ్ చేయాలన్నది కదా ఈరోజు టాపిక్ వచ్చేసరికి. దానికి గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసుకుని studio.youtube.com అని సెర్చ్ చేస్తే మనకి ఇలా డాష్ బోర్డ్ అయితే ఓపెన్ అవుతుంది కదా మన ఛానల్ గూగుల్ క్రోమ్లో. సో అప్పుడు ఏం చేయాలంటే పక్కన ఉన్న 3 లైన్స్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకుంటే మీకు ఆల్రెడీ తెలుసు అంటే మన వీడియోస్, కంటెంట్, మానిటైజేషన్, కాపీరైట్ ఇవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ మనం చూసుకోవచ్చు, అనలైటిక్స్ అనేవి. సో ఇలా అయితే పేజ్ ఓపెన్ అయింది కదా. ఇప్పుడు ఒక వీడియో మీరు ఏదైతే ట్రిమ్ చేయాలనుకుంటున్నారో ఆ వీడియో టైటిల్ మీద క్లిక్ చేసుకున్నట్లయితే మనకి పెన్సిల్ సింబల్ వస్తుంది. ఆ పెన్సిల్ సింబల్ మీద క్లిక్ చేసుకోండి. సో క్లిక్ అయిన తర్వాత నెక్స్ట్ పేజ్ వచ్చేసరికి ఇలా ఉంటుందండి, చూస్తున్నారు కదా. మనకి మొత్తం పేజ్ అయితే ఇలా ఉంది. ఇప్పుడు మనం ఎక్కడైతే ట్రిమ్ చేసుకోవాలో చూద్దాం, చూడండి. ఇప్పుడు సైడ్న పైన కొన్ని ఆప్షన్స్ కనిపిస్తున్నాయి కదా, పెన్సిల్, అనలైటిక్, కింద 3rd వన్ ఉంది. ఆ 3rd వన్ దాని మీద క్లిక్ చేసుకోండి మనం వీడియోని ట్రిమ్ చేయాలనుకున్నప్పుడు అయితే. సో అది వచ్చేసరికి సింబల్ వీడియో ఎడిటర్ అండి, అది ఎడిటర్ అని వస్తుంది. దాని మీద క్లిక్ చేసుకుంటే నెక్స్ట్ పేజ్ అనేది ఇలా అయితే ఓపెన్ అవుతుంది. సో పైన చూస్తున్నారు కదా ట్రిమ్ అని చెప్పి ఇలా అయితే కనిపిస్తుంది కదా స్క్రీను. సో చూసారు కదండి, పేజ్ అయితే ఇలా ఉంటుంది. పక్కన ట్రిమ్ ఆప్షన్ ఉంది కదా, ఆ ట్రిమ్ మీదే క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేసుకున్నప్పుడు మొత్తం బాక్స్ అంతా మన వీడియో ఎంత అయితే ఉందో లెంత్ అదంతా బ్లూ కలర్లో హైలైట్ అయి కనిపిస్తుంది. సో ఇప్పుడు పక్కన ఒక లైన్ ఉంది కదా, చూస్తున్నారు కదా, ఆ లైన్ని పట్టుకొని మనకి ఎంతవరకు ట్రిమ్మింగ్ కావాలి, ఎంతవరకు వీడియో మనకు వద్దనుకుంటున్నామో దాన్ని తీసుకెళ్ళి అక్కడికి డ్రాగ్ చేసుకొని పెట్టుకోవాలి. సో ఆ తర్వాత ఆ బ్లూ కలర్లో లైన్ ఉంది కదండి, ఆ బ్లూ కలర్ లైన్ని కూడా ఇప్పుడు మనం ఎక్కడి వరకు అయితే ఆ లైన్ పెట్టుకున్నామో అక్కడ వరకు తీసుకొచ్చుకుని డ్రాగ్ చేసుకుని అయితే పెట్టుకోవాలన్నమాట. సో దీనివల్ల ఏంటంటే మనకి నాకైతే ఈ వీడియో ఇంతవరకు నేను ట్రిమ్ కావాలనుకుంటున్నాను కాబట్టి ఇంతవరకు నేనైతే ట్రిమ్ సెట్ చేసుకుని అయితే పెట్టుకున్నాను. ఇలానే ఫ్రంట్ మాత్రమే కాకుండానండి లాస్ట్ నుంచి కూడా మనం ట్రిమ్మింగ్ అయితే చేసుకోవచ్చు. లేదు స్ప్లిట్ చేసుకుని వీడియోని ట్రిమ్మింగ్ కూడా మనం చేసుకోవచ్చు. స్ప్లిట్టింగ్ ఆప్షను ఇవన్నీ కూడా కింద ఉంటాయి చూడండి. సో చూస్తున్నారు కదా, ఇక్కడ స్ప్లిట్ అని, క్లియర్ ఆల్, ప్రివ్యూ అని ఆప్షన్స్ 3 ఉంటాయండి. దీన్ని బట్టి మనం ఒక వీడియోని స్ప్లిట్ చేసుకుని ఆ ఎడ్జెస్లో మనం కట్ అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు నేను డ్రాగ్ చేసుకుని పెట్టుకున్నాను కదండి. ఆ తర్వాత ప్రివ్యూ ఆప్షన్ ఈ చివరి ఉంది కదా, ఈ ప్రివ్యూ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. సో ప్రివ్యూ అంటే ఏంటంటే అండి, మనం చేసుకున్న ట్రిమ్మింగ్ ఎంతవరకు ఉంది, ఎంతవరకు కట్ కావాలన్నది మనకు ఒకసారి చూపిస్తుంది అనమాట, ప్రివ్యూ లాగా. ఓకే, నెక్స్ట్ ప్రివ్యూ అయిపోయింది, మీకు ఓకే అంతవరకు కట్ అవ్వాలనుకున్న తర్వాత మీరు పైన ఇప్పుడు చూడండి డిస్కార్డ్ చేంజెస్ అని సేవ్ అనే ఆప్షన్ ఉంది కదా, ఆ సేవ్ అనే దాని మీద క్లిక్ చేసుకోవాలి. సో సేవ్ అన్న దాని మీద క్లిక్ చేసుకుంటే ఏంటంటే ఇక్కడ మనకి కొంచెం టైం అయితే తీసుకుంటుందండి, వెంటనే సేవ్ అవ్వగానే ట్రిమ్ అయితే అయిపోదు. అట్లీస్ట్ ఒక 5 నుంచి 10 మినిట్స్ వరకు అయితే పడుతుంది. అప్పటిదాకా మీరు ఏం చేయాలంటే మీరు బ్యాక్కి వెళ్ళిపోవడం ఇలా అయితే చేయొద్దు. ఎప్పుడైతే మనకి సేవ్డ్ అని చెప్పి కింద లాస్ట్లో కనిపిస్తుందండి, అప్పటి వరకు కూడా మీరు వెయిట్ చేసి ఉండాలి. సో వన్స్ సేవ్ అయిపోయిన తర్వాత మనం వీడియోని మన యూట్యూబ్ ఓపెన్ చేసుకుని అక్కడైతే చెక్ చేసుకోవాలి. ఓకే,
మన సేవింగ్ అనేది వీడియో నెట్ని బట్టి ఉంటుంది. అది 5 నుంచి 10 మినిట్స్ ఈ లోపే కూడా త్వరగానే కూడా అయిపోవచ్చు. కానీ మీరు వీడియో సేవ్ అయ్యేంత వరకు కూడా బ్యాక్కి వెళ్ళడం లాంటివి చేయొద్దు. ఓకేనా, ఇదండి ప్రాసెస్ అయితే. సో నేనైతే ఇప్పుడు చేసి చూపించట్లేదు, మీరు ట్రై చేయండి, కంపల్సరీ ట్రిమ్ అయితే అవుతుందండి. ట్రిమ్ అయిందో లేదో మీరు నాకు కామెంట్స్లో అయితే తెలియజేయండి. వీడియో ఎలా ఉందో, వీడియో పైన అభిప్రాయాన్ని కూడా కామెంట్స్ రూపంలో తెలియజేయండి.